అందరికీ ప్రేయర్స్ లార్డ్ అండి. మొదటగా హ్యాపీ ఈస్టర్. ఈరోజు మనకి ఈస్టర్ కదండి. ఫస్ట్ గుడ్ ఫ్రైడే తర్వాత మనకి ఈస్టర్ వచ్చింది. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? దేవుడు మన కోసం, మన పాపాల కోసం దేవుడు సెలవులో మరణించాడు. ఆయనను ఎంతగా తృణీకరించినా ఆయన తగ్గించుకొని నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి దేవుడు మన కోసం సెలబెట్టాడు. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ రోజంతా చీకటితో కమ్మి ఉంది. కానీ మూడవ రోజున ఆయన లేచాడు. అదే మనకు ఈస్టర్. ఎప్పుడైతే లేచాడో ఆయన పరిశుద్ధంగా ఉన్నాడట. అంటే ఆయన వెలుగుతో నింపబడ్డాడు. ఎప్పుడైతే ఆయన వెలుగుతో నింపబడి లోకానికి ఆయన వెలుగు. అలాగే ఈరోజు మనం చేసే పాపాలు దేవుడు మన కోసం పాపాన్ని భరించాడు, మరలా చనిపోయి తిరిగి లేచాడు. మనం ఈరోజు దేవుని కోసం ఏం చేస్తున్నాము? పాపంలో జీవిస్తున్నాము. మన జీవితమే పాపంలో అయిపోతుంది కదండి. కానీ ఈరోజు నుంచి మనము మన పాపాలను విడిచిపెట్టాలి. దేవుడు ఎలాగైతే మన పాపాలని భరించాడు, మనం కూడా మన పాపాలను మనము కొట్టివేసేయాలి. మనము సిలువలో చనిపోవాల్సింది మన కోసం దేవుడు చనిపోయాడు కదండి. అది గొప్ప త్యాగం. దేవుడు చేసేదే అది గొప్ప త్యాగం. అది దేవుడు కదండి. ఈరోజు మనము పాపంలో ఉన్నాము, పాపంలో జీవిస్తున్నాము. కానీ ఈరోజు నుంచి మనము పాపం నుంచి వెళ్ళిపోవాలండి. మనకు పాపము అనేది వద్దు. ఇప్పటి నుంచి మనకు దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి మనం నెరవేర్చాలి. దేవుడు మరలా లేచాడు అంటే మనం కూడా పాపాలని, ప్రతి ఒక్క పాపాన్ని వదిలేసి ఆయన కోసం మరలా పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాలి.